ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము కాశీ మజిలీ కథలు చెప్పుకుందాం అనుకున్నాం కదా, అందులో భాగంగా ఫస్ట్ది స్టార్ట్ చేద్దామండి ఈరోజు. కాశీ మజిలీ కథలు ఇంట్రడక్షన్ చెప్పేశాం కదా, సో కథలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఆంధ్రదేశంలో పూర్వం యజ్ఞశర్మ అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. చాలా కాలం వాళ్ళకి పిల్లలు పుట్టలేదట. ఎంతో తపస్సు, ఎన్నో రకాల పూజలు, ఎన్నో హోమాలు చేయగా మొత్తానికి ఒక కుమారుడు కలిగాడు. ఆ అబ్బాయికి గుణనిధి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అబ్బాయి చక్కగా బుద్ధిమంతుడు, చక్కగా చెప్పిన మాట వినేవాడు. 7-8 సంవత్సరాల వయసు వచ్చాక ఉపనయనం చేశారు. అప్పటి పద్ధతి అది. 7-8 ఏట ఉపనయనం చేయటం, గురుగారి దగ్గరికి పంపించేవాళ్ళు వేదాధ్యయనం కోసం. సరే, అధ్యయనం అయ్యింది. మొత్తానికి ఏదో చదువుకు వెళ్ళాడు అబ్బాయి, పంపించారు. ఈ పంపించిన తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే 12-14 సంవత్సరాలు అట్లా వచ్చి కొంత చదువు పూర్తయ్యేసరికి వివాహం చేసేసేవాడు. చిన్నపిల్లని ఎవరినో చూసి పెళ్లి చేసేవాళ్ళు. ఆ పిల్లల్ని కూడా 8 ఏళ్ల లోపలే చేయాలని అంటారు కదా, 8 సంవత్సరాల లోపల పిల్లని లేదా 8 ఏళ్ల పిల్లని అలా లెక్క. ఈ వివాహం చేద్దాం అనుకున్నారు. పిల్లాడిని, బాబు నీకు వివాహం చేస్తామని ఏదో సందర్భాన్ని చెప్తే అబ్బాయి ఒప్పుకోలేదు. ఎందుకు వచ్చిన పెళ్ళి, నాకు పెళ్ళి వద్దన్నాడు. ఇక తండ్రి ఎన్ని విధాలు నచ్చ చెప్పినా అతను ఒప్పుకోలేదు. ఇంకా సర్వశాస్త్రాలు అభ్యసించాడు, వేద విద్య అంతా పూర్తయింది, చదువుకుంటూ ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉండిపోదలుచుకున్నాడు. తపస్సు చేసుకోవాలి, అతని కోరిక అదే. ఇక అడిగి అమ్మ నాన్న మొత్తానికి పాపం కాలక్రమాన గతించారు. వాళ్ళకి లేటుగా కుమారుడు, పిల్లవాడు లేటుగా పుట్టాడు. ఈ పిల్లాడు కాస్త పెద్ద అయ్యేసరికి వాళ్ళు వృద్ధులైపోయారు. పైగా ఈ పిల్లాడు పెళ్లి చేసుకోడు, వంశం ముందుకెళ్ళదన్న దిగులతోటి అమ్మా నాన్న కాలం చేశారు. అతను ఒక్కడే ఉండేవాడు. అయితే ఇతనికి ఏంటంటే సన్యాసం తీసుకోవాలని కోరికట. ఓహో. సన్యాసం తీసుకోవాలంటే ఎవరైనా గొప్ప ఋషులో మునులో కనపడితే వాళ్ళని అడిగి సన్యాస దీక్ష తీసుకోవాలి. సన్యాసం తీసుకోవడం అంటే మన దారిని మనం వెళ్ళిపోవడం కాదు. సన్యాస దీక్ష అనేది ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ అనమాట. ఎవరైనా గురూపదేశం ఉండాలి. అలా భావించి గురువు కోసం చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఏమైందట, వాళ్ళ ఊర్లో ఉన్న దేవాలయానికి ఒకరోజు ఒక బ్రహ్మాండమైన ఆకార విశేషాలు కలిగినటువంటి ఒక యతి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడంటే సాక్షాత్ పరమశివుడల్లే ఉన్నాడు. ఆయన కొద్ది రోజులు ఆ దేవాలయంలో ఉన్నారు. ఇతను తెలుసుకుని ఈ గుణనిధి రోజు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఆయన్నే చూస్తూ కూర్చునేవాడు. అందరూ వచ్చి దర్శించుకుని వెళ్తుండేవాళ్ళు. ఈ అబ్బాయి కదలకుండా అక్కడే కూర్చునేవాడు. ఇది చూసి ఆయన అడిగాడు, ఏమిట్రా నాయన, నీకు నీ ముఖం చూస్తే నువ్వు చాలా బుద్ధిమంతుడు అని తెలుస్తోంది, అంత తదేక దీక్షతో చూస్తున్నావు ఏమిటి అంటే, ఈ అబ్బాయి ఉద్దేశం ఏంటంటే కొంతమంది ఇలా ఋషులు యతులు వాళ్ళు దొంగ కపట నాటకాలు కూడా ఉంటాయి అందులో. ఈయన సరైన వాడు అవునా కాదా అన్న ఉద్దేశంతో చూస్తున్నాడు. ఈయనకు అర్థమైంది ఆ మాట. ఆ యతికి ఆయన చాలా గట్టివాడు. ఆయన తెలుసుకున్నాడు ఈ అబ్బాయి ఉద్దేశం ఏమిటి అనేది ఆయనకు అర్థమైంది అనమాట. ఏమిట్రా నాయన అని కనుక్కుంటే అప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్పాడు, గుణనిధి, నేను సన్యాసం తీసుకోదలుచుకున్నాను గురుగారు, నాకు సన్యాస దీక్ష ఇవ్వండి అని అడిగాడు. అడిగేసరికి ఆయన అన్నాడు, చిన్న వయసు, నీకు సన్యాసం ఎందుకు అని అన్నాడు. అనేసరికల్లా ఒప్పుకోలే గుణనిధి. నేను మా నాన్న అమ్మ నాన్న పెళ్లి చేస్తామంటేనే ఒప్పుకోలేదండి, నేను వివాహం చేసుకోలేదు, బ్రహ్మచారిగా జీవితం గడపాలనే నా ఉద్దేశం. ఈ ఒట్టిగా బ్రహ్మచారిగా సన్యాసం తీసుకుంటాను, నేను ఎక్కడా ఉండను, నేను ఏది నిలవబెట్టుకోను, దేన్ని ఆశగా తీసుకోను. అంటే సన్యాసము అంటే అర్థం అదే, దేని మీద సంఘం ఉండకూడదు, ఇది నాది అన్న భావన ఉండకూడదు, ఎక్కడా ఎవరింట్లోనూ నిద్రించకూడదు, బోల్డ్ నియమాలు ఉంటాయి దానికి. అతను అట్లాంటి వాటికి కట్టుబడి ఉండాలని భావించాడు. సరే, ఆయన ఏం చేశాడు, సన్యాసాశ్రమం తీసుకుంటే ఎలా ఉండాలి ఏమిటి వివరించి అబ్బాయికి చెప్పాడు. అతను ఒప్పుకున్నాడు. అయినా కూడా నేను అలాగే ఉంటానన్నాడు. అనేసరికల్లా ఆయన ఏం చేశాడంటే ఇతన్ని శిష్యుడిగా స్వీకరించి సన్యాస దీక్ష ఇచ్చేశాడు. ఇచ్చి ఏం చేశాడట, తన జోల్లోంచి ఒక తళుక్కుమని మెరుస్తున్న అంత మణిని ఇతని చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి, నాయన ఈ మణిని పెట్టుకో నీ దగ్గర, ఈ మణి వల్ల నువ్వు ఏది చూసినా ఏది తలుచుకున్నా నువ్వు ఏది అడిగినా ఆ విషయం నీకు అర్థమైపోతుంది, నీకు తెలిసిపోతుంది, ఈ మణి ప్రభావం అది అని చెప్తాడు. చెప్తే ఇతను అంటాడు, మన గుణనిధి ఏమంటాడు, సన్యాసం అంటేనే ఏది ఎక్వైర్ చేయకూడదు, సంపద దాచకూడదు కదండి, అన్నీ వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ మీరు నాకు ఈ మణినిస్తే ఇది ఒక సంపద అవుతుందంటే దీన్ని అట్లా భావించద్దు, ఇది భగవత్ప్రసాదంగా భావించు. ఈ మణి ఆస్తి కాదు, కేవలము నీ జ్ఞానం, అది ఇక్కడ ఉండేది చేతిలో ఉంది అంతే. నువ్వు ఈ మణిని ముందు పెట్టుకుని దీన్ని ధ్యానించి నువ్వు ఏ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది నీకు కరతలామలకంగా తెలిసిపోతుంది. అంటే అరిచేతిలో ఉసిరికాయ అంత సింపుల్గా అనమాట.
ఈజీగా తెలుస్తుంది. నువ్వు ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతావు, ఇతరులకి చెప్పగలుగుతావు. కాబట్టి నువ్వు ప్రపంచానికి మేలు చేయటం కోసం నీకు ఇది ఉపయోగపడుతుంది. ఈ మణిని స్వీకరించమన్నాడు. మణిని తీసుకున్నాక ఊరంతా ఈ మణి ఇతనికి సిద్ధించింది కాబట్టి ఆ రోజు నుంచి గుణనిధిని మణిసిద్ధుడు అంటాం మొదలుపెట్టారట. ఈ మణిసిద్ధుడుగా అయ్యాక ఆయన తన ఇల్లు వాకిలి వదిలేశాడు. ఆ దేవళం దగ్గర తోటలో అలా ఉంటూ ఉండేవాడు. ఆయనకి చాలా జ్ఞానం కూడా వచ్చింది. తపస్సు చేయటం మొదలుపెట్టాడు, ధ్యానం ఎక్కువ చేసుకోవటం. గురుగారు వచ్చి చెప్పారు కదా, ఇట్లా మొదలుపెట్టి అతను చాలా గట్టివాడిగా అయ్యాడు. క్రమంగా అతనికి ఏం తెలిసిందంటే మొత్తం భూమి మీద ఉన్న అన్ని క్షేత్రాల్లోనూ కాశీ క్షేత్రం పరమ పవిత్రమైనది, తప్పనిసరిగా దర్శనం చేసి తీరాలి. ఇప్పుడు నేను ఇక్కడ మణిని చూస్తూ కాశీ గురించి తెలుసుకోగలను. కంటితో చూసిన ఫలితం ఎలా వస్తుంది? ఆ కాశీ యాత్ర చేసి ఆ ఫలితాన్ని పొందాలనుకున్నాడు ఆయన. దానికోసం ఇప్పుడు కాశీకి వెళ్ళాలంటే ఎట్లా? ఎవరైనా తోడొద్దు, కలిసి వెళ్ళాలి. ప్రయాణం పెద్దది, ఎన్ని రోజులో పడుతుంది, సంవత్సరం కూడా పట్టచ్చు, 6 నెలల నుంచి ఏడాది దాకా సమయం పట్టచ్చు. ఆ రోజుల్లో వెళ్ళాలి. అందుకని ఏం చేశాడు, స్నేహితుల్ని, తను చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళని, తన ఇంటి పక్క వాళ్ళని, వాళ్ళ నాన్న పరిచయస్తుల్ని, బంధువుల్ని, ఇట్లా ఒక్కొక్కళ్ళని అడగటం మొదలుపెట్టాడు కాశీ రమ్మని. ఒకళ్ళేమో మా ఆవిడ కడుపుతో ఉందంటారు, ఒకళ్ళేమో మా అమ్మ నాన్న వృద్ధులు అంటారు, ఇంకోళ్ళేమో నీతో వస్తే ఏముంటుంది, నువ్వేమో సన్యాసివి, నీతో మేము రామని కొంతమంది. ఇతనికి చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడంటే, మా ఇంటికి అచ్చి రాలేదయ్యా కాశీ యాత్ర, మా తాత ఇలాగే కాశీ ప్రయాణం అయ్యాడు, 6 నెలలు పట్టింది, ఆ లోపలే ఆయనకి అనారోగ్యం వచ్చి తల్లకిందులైపోయి చావుకు దగ్గరైపోయాడు. అంటే ప్రయాణంలో ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. మనం ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాము, మన ఊళ్ళో ఇక్కడ డ్రైగా ఉంటుంది వెదర్, ఇక్కడ నుంచి నడుచుకుంటూ బాగా ముందుకెళ్ళాము, అక్కడ చల్లగా ఉంటుంది. విజయవాడ వెళ్ళామనుకో హ్యూమిడిటీ ఎక్కువ, బంకలా ఉంటుంది, చెమట పోస్తుంది, వేడి తట్టుకోలేకపోతాం. మనం వాతావరణం కొత్త చేయటం ఎంత సహజమైన సంగతి. ఇప్పుడు ప్రయాణంలో ఇవాళ ఈ ఊరి నీళ్లు, ఈ చెరువు నీళ్లు, రేపేమో ఇంకో చెరువు నీళ్లు, 3వ రోజు నది నీళ్లు, 4వ రోజున ఏదో సెలయేరు నీళ్లు, 5వ రోజున నీళ్లు దొరకవు, మనమే చిన్న దొరువు దవ్వుకుని చారెడు నీళ్లు తాగాలి. ఎన్ని రకాల నీళ్లు మారిపోతాయి, జబ్బులు చేసేస్తాయి. సో అనారోగ్యాలతో చాలా అవస్థగా ఉంటుంది. మా తాత అసలు మరణాసన్నుడైపోయాడు, ఆయన ఎట్లా కొట్లా చచ్చి జడి వెనక్కి వచ్చాడు, అసలు మా ఇంట్లో అచ్చి రాదు, మా వాళ్ళు వద్దంటున్నారు అన్నాడు. ఈయనకి చాలా బెంగగా ఉంది. అయ్యో, ఎవ్వరూ తోడు లేకుండా ఎట్లా వెళ్తాం, ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి, ప్రయాణంలో తోడు ఉండాలి కదా. కలిసి ప్రయాణం చేసేటప్పుడు 4గురిని తోడు తీసుకెళ్ళమన్నారు. చాణక్యుడు కూడా చెప్పాడు ఆ సంగతి. చాణక్య నీతిలో 4గురు కదా, నువ్వు ఎక్కడికైనా ప్రయాణం అయితే వెళ్ళేటట్టయితే అడవిలోకి వెళ్తుంటే 4గురితోటి వెళ్ళాలి, ఒక్కళ్ళవే వెళ్ళకూడదు. ఇప్పుడు ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఒకరోజు ఈయన ఆ పక్కనున్న అడవికి ఏదో అలా నడుచుకుంటూ వెళ్ళాడు. బాదమాకులో ఏవో కనపడ్డాయి, ఆ బాదమాకుల కోసం వెళ్ళేసరికల్లా ఆ మూల ఒక కుర్రాడు, మరి కుర్రాడు అంటే కుర్రాడు కాదు, ఈయనకంటే కొంచెం చిన్నవాడు అనమాట, గొడ్డు తోలుతూ కనిపించేసరికల్లా ఆ కుర్రాన్ని కేకేశాడు. ఓ ఎవర్రా నువ్వు, ఇటు రా అనేసరికల్లా, ఏంటి రా అంటావు అని పొట్లాడాడు అక్కడ నుంచున్నవాడు. నువ్వేనా మావయ్యవా బాబాయ్వా, ఎరా ఒరే అంటావేమిటి, అరే తురే అంటే నేను పండు అన్నాడు. మా కామందంటేనే నేను పండు, నువ్వు అనకూడదు, అరే అంటావా అన్నాడు. అనేసరికల్లా ఈయన అన్నాడు, సరేలే రా దగ్గరికి రా అని, ఏమిటో నీ పేరేమిటి ఏదేది కనుక్కుంటే ఏదో పేరు చెప్పాడు, కోటప్పో ఏదో పేరు. ఆ పెద్ద ఏం లేదు, నువ్వేం చేస్తావు అంటే గోవులు తోలుతాడు, అంటే గోపాలకుడు. ఈయనకి సరేరా అయితే నువ్వు గోపుడు అనమాట, కాశీ వెళ్దాం వస్తావా అని అడిగాడు. కాశీ ఎందుకు వస్తాను, నేను అక్కడికి ఇక్కడికి రా, నా ఆవులు ఎవరు చూస్తారన్నాడు. నేను మీ ఇంటికి వచ్చి మీ కామందుతోటి మాట్లాడతాను, నాకు సాయం కావాలి, నువ్వు నాతోటి రమ్మంటాడు. సరే నేను గోపాలకుడిని, నువ్వెవడివి అంటే నేను బ్రాహ్మణ్ణి అంటాడనే. బ్రాహ్మణుడు అయితే ఏమిటి ఇలా ఉన్నావు నువ్వు, నీకు ఒంటి మీద జంజాలు ఉండాలి, నెత్తి మీద పిలక ఉండాలి, నీకు అవేవీ లేవు అన్నాడు. అనేసరికల్లా కాదు నేను ఇట్లా ఉంటానని చెప్పాడు. ఏమన్నాడు, మనం ప్రయాణంలో బోల్డ్ అని వింతలు విశేషాలు కనపడతాయి, వాటన్నిటి కథలు నీకు చెప్తానన్నాడు. ఈ కుర్రాడికి కథలంటే ఇంట్రెస్ట్, ఆ గోపుడికి. ఏమన్నాడు, కథలు చెప్తానంటే వస్తా, కానీ నువ్వు ఇట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకు అర్థం కాదు, తేలిక పదాలతోటి చెప్పాలి, నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, నేను ఏది అడిగినా సరే విసుక్కోకూడదు, నన్ను ఒరే తురే అనకూడదు, ఎరా ఒరే అనకూడదు, నన్ను అలాగైతే వస్తానన్నాడు. అనేసరికల్లా సరే ఈయన ఏమనుకున్నాడు, మనిషి తోడు కావాలి, ప్రధానంగా వంట చేసుకోవాలి. ఎక్కడో చోట మరి ఎక్కడ ఆహారం ఎలా దొరుకుతుంది, వంట చేసుకోవాలంటే అన్నీ మోసుకెళ్ళలేరు, కొన్నే తీసుకెళ్తారు, అక్కడ దొరికిన వాటితోటి వండుకోవాలి. ఆ వాటికి తోడైనా ఒక పిల్లాడు పనిచేసే రకపు పిల్లవాడు అనుకో, వాడు బరువులు మోయగలుగుతాడు, వస్తువు మోయగలుగుతాడు కదా. కాస్త కట్టెలు కొట్టడము, కర్రలు చేయటము, కాస్త ఆకులు కోయటము, ఏదైనా పని చేస్తాడు.
అలాంటి వాడు కావాలి ఆయనకి తోడు. సరే ఈ కుర్రాడు దొరికాడు కదా అని వాడిని బాగా బతిలాడి మొత్తానికి ఒప్పిస్తాడు. కథలు వినడం కోసం ఈ గోపాలుడు ఏం చేశాడంటే మణిసిద్ధుడితోటి తయారైపోయాడు. వస్తాను అని చెప్పాడు. వస్తానంటే సరే కలిసి బయలుదేరదామని అనుకున్నారు. సరే ఏం చేశాడు, ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణానికి సరిపడా గిన్నె దున్నె కావాలి కదా, కాస్త ఓ బిందె కావాలి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి, మరి అన్నం వండుకోవడానికి ఒక గిన్నె కావాలి, కూరకు ఒక పాత్ర కావాలి, మళ్ళీ అన్నం మీద మూత, అందులో ఒక గరిట, కూరకు ఒక గరిట, ఎన్ని కావాలి ఇవన్నీ కలిపి ఏం చేశాడు, ఒక కావిడి తయారు చేశారు. కావిడంటే భుజం మీద బద్దేసుకుని అటో చెంబు, అటో ఒక పెద్ద పాత్ర, ఇటో పెద్ద పాత్ర పెట్టుకుంటారు. బరువు ఈజీగా మోయటానికి, తూకంగా ఉండటం కోసం ఆ కావిట్లోకి ఎత్తుకొని కావిడెత్తుకుని గోపాలుడు మణిసిద్ధుడు ఇద్దరు కలిసి కాశీకి బయలుదేరారు. వీళ్ళ ఊర్లో మొదలుపెట్టారు. మొదటి మజిలీ కథని మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు అంటే మొదటి విషయమే ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉంది. అదే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. పగలల్లా నడిచారనుకో, సాయంకాలం చోట ఒక చోట ఆగుతారు. సాయంకాలం అయ్యేసరికల్లా ఏమవుతుంది, చీకటి పడిపోతుంది, ప్రయాణం చేయలేరు, వెలుతురు ఉండదు. చీకటి పడే సమయానికి ఒక అనువుగా ఉన్న ప్రదేశం చూసుకుని అక్కడ ఆగుతారు. తొలి మజిలీ అక్కడ ఆగి ఏదో కాస్త అన్నం వండుకుంటారు, 2 కథలు చెప్పుకుని పడుకుని నిద్రపోతారు. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ కాస్త అన్నం ఏదైనా ప్రయాణంలో కావాల్సింది వండేసుకుని బ్యాగులు సర్దుకోవటం, మళ్ళీ బయలుదేరటం. మళ్ళీ సాయంకాలానికి 2వ మజిలీ. మొదటి మజిలీ కథ మొదలుపెట్టే ముందు కాశీ గొప్పతనం గురించి ఈయన మణిసిద్ధుడు గోపుడికి ఏం చెప్పాడో విందాం. మొదటి కథ అది. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం కదా. అంటే కాశీ మహత్యం ఏమిటి, ఎవరితోటి చెప్పారు అనే కథతోటే మొదలు పెడతారు. అయితే ఈ మొదలెట్టే ముందు ఆయన ఏం చేశాడంటే, కుర్రాడు ఏం అడిగాడు, నువ్వు బోల్డని కథలు చెప్తే నీతో వస్తానన్నాడు. అతనేమో గ్రామీణుడు, అంటే పల్లెవాడు. అవును, విద్యాగంధం ఉన్నవాడు కాదు, చదువు సంధ్య ఏం లేవు. ఈయన పెద్ద పెద్ద పదాలు అవి వాడితే వాడికి అర్థం కావద్దు పాపం. అందుకని ఆయన ఏం చేశారంటే, వాడి దగ్గరికి రమ్మని అతని తల మీద తను చేయి పెట్టి వాడికి గ్రహణ శక్తిని ఇచ్చారట. ఈయన చాలా తపస్సున్నవాడు కదా, సిద్ధుడు చాలా తపస్సున్నవాడు, సన్యాస దీక్షలో ఉన్నాడు. తర్వాత ఆయనకు ఒక మణి దొరికింది. ఏదైనా తెలుసుకోగలిగే జ్ఞానాన్ని ప్రసాదించే మణి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, తను చెప్పే విషయాన్ని ఈ కుర్రాడు వాడికి అర్థమయ్యేలాగా, వాడికి జ్ఞాపకం ఉండేలాగా ఒక సిద్ధిని వాడికి ప్రసాదించాడు, వాడి తల మీద చేయబెట్టి. ఆ ప్రసాదించిన తర్వాత ఏం చెప్పాడంటే, కాశీ గొప్పతనం. ఇప్పుడు కాశీ ఎందుకు వెళ్ళాలి, కాశీ ఎందుకు వెళ్ళాలి, మధ్యలో ఇంకోటి ఏదైనా వెళ్ళొచ్చు కదా. ఇంకొకటి ఉన్నాయి, రామేశ్వరం ఉంది, శ్రీరంగం ఉంది, ఎక్కడికో వెళ్ళొచ్చు. కానీ కాశీ గొప్పతనం గురించి ఈయన చెప్పబోయాడనమాట, ఎందుకు కాశీ వెళ్ళాలి అని. పూర్వమట నారద మహర్షి ఒకసారి భూలోకంలో ఉన్న వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు. వింధ్య పర్వతం చాలా అందంగా ఉంటుంది, పెద్ద కొండ, దాని మీద బోల్డని అరణ్యాలు ఉన్నాయి, ఎన్నో జీవజాలాలకి ఆలవాలంగా ఉంది, చాలా జంతువులు పక్షులు అవి ఇవి ఉన్నాయి, ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసుకుంటున్నారు. అందమైన పర్వతం అన్నమాట. అయితే నువ్వు ఎంతో బాగున్నావు, నువ్వు చాలా గొప్పవాడివని అన్ని ముచ్చటగా ఏదో నువ్వు ఎంత గొప్పవాడిపోయి అని నారదుడు అన్నాడు. అనేసరికల్లా వింధ్య పర్వతం అన్నాడు, అవును స్వామి, నా అంత గొప్పవాడు ఎవ్వడూ లేడు. మా ప్రపంచంలో హఠకాచలమే నా తర్వాత పేరు తీసుకునేది, నేనే చాలా గొప్పవాడిని, మీరు కూడా ఒప్పుకుంటారు కదా అన్నాడు. అనేసరికల్లా నారద మహర్షి అన్నాడు, ఇంతకుముందు నేను మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను, ఆయనేమో తనే గొప్పవాడిని అన్నాడు. మేరు పర్వతం తనంత గొప్పవాడు తనేనని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్తున్నావు, మరి ఎవరు గొప్పవాళ్ళో మీలో మీరు తేల్చుకోవాల్సిందే, నా బొట్టువాడు ఏం చెప్తాడు అన్నాడు. అనేసరికి వింధ్యాచలానికి ఒళ్ళు మండిపోయింది, కోపం వచ్చేసింది. ఇంతలో మన గోపుడు అడుగుతున్నాడు, అదేమిటి వింధ్యాచలం ఒక కొండ, మేరు పర్వతం ఇంకో కొండ, కొండలు మాట్లాడతాయా, కొండలు బండలు ఎక్కడైనా అంటే. ఈయన ఏం చెప్పాడంటే, సిద్ధుడు ఆ కాలంలో కొండలు బండలు కూడా మాట్లాడేవి, వాళ్ళకి మానవ స్వరూపాన్ని తీసుకునే అవకాశం ఉంది. కొండలు, ఈ పర్వతాలన్నీ దేవతాత్మలు, భూమిని తమ భూభారాన్ని మోసేందుకు భగవంతుడు సృష్టించిన ఒక సాధనాలు కొండలు. ఇప్పుడు మనం పర్వతరాజపుత్రిక అని చెప్తాం, అమ్మవారు ఉందా, పార్వతీదేవి హిమవంతుడి కూతురు. కొండకి అమ్మవారు కూతురు ఎలా అయింది? ఆయన సామాన్య స్వరూపంతో ఉన్నప్పుడు ఆయనకి భార్య సంతానం ఉన్నారు, ఆ సంతానంలో ఒకతే మన అమ్మవారైన పార్వతి. కాబట్టి కొండలు మాట్లాడతాయని, ఇది జరుగుతుందని సిద్ధుడు గోపుడికి చెప్పాడు. సరే బాగుంది. ఇప్పుడు వింధ్యాచలానికి కోపం వచ్చేసింది, నాకంటే మేరు ఎలా గొప్పవాడవుతాడు, నేనే గొప్పవాడిని అని చెప్పి స్వరూపాన్ని పెంచడం మొదలుపెట్టింది. వింధ్యా పర్వతం పెంచి 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 పూర్తిగా సూర్యమండలాన్ని తాకేదాకా పైకి వెళ్ళిపోయిందట. ఇప్పుడు భూమి మీద మధ్యలో ఉన్న ఒక కొండ పైదాకా పెరిగితే సూర్యుడు ఓ వైపు ఉంటాడు, ఆ వైపు అంతా ఎండకి మాడిపోతారు, రెండో వైపు వాళ్ళకి చీకటి చలి.
మరి ఇంకేముంది, ఎండ లేకపోతే ఇక మిగిలింది ఏమిటి, ఎండ లేకపోతే ఉండే చలే కదా, రాత్రి చలి మిగులుతాయి. దాంతో భూలోకం అంతా హాహాకారాలు చేసేసారు. ఈ పర్వతం వల్ల ఇలాంటి ఇబ్బంది వచ్చిందని గోల పెట్టేశారు. వింధ్య పర్వతాన్ని దించేది ఎలాగా అని ఆలోచించి, సరే ఏమనుకున్నారు, అగస్త్య మహర్షి అయితే ఇందుకు తగినవాడు అని చెప్పి అగస్త్య మహర్షి ఎక్కడున్నాడని చూశారట దేవతలంతా. చూస్తే అగస్త్య మహర్షి అప్పుడు భార్య అయిన లోపాముద్రాదేవితో కలిసి కాశీక్షేత్రంలో ఉన్నాడు. ఆయన పొద్దునే లేచి గంగా స్నానం చేసి చక్కగా అక్కడ స్నానం సంధ్యాతులన్నీ ముగించుకున్నాక అయ్యవారిని దర్శించుకుని గంగాజలంతో ఆయనకు అభిషేకం చేసి అమ్మవారిని చూసి హాయిగా కాశీక్షేత్ర నివాసంలోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవతలంతా అమ్మయ్య ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈయన చూడడం కోసం వెళ్ళినందుకైనా మనం కాశీక్షేత్ర దర్శనం కుదిరిందని కాశీలో స్నానం చేసి గంగలో అయ్యవారిని విశ్వేశ్వరుని దర్శించుకుని అమ్మవారిని చూసి అప్పుడు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇలా ఇబ్బంది వచ్చింది, ప్రపంచానికి ఇబ్బంది వచ్చినప్పుడు మీలాంటి మహానుభావులు పూనుకుని ఈ ఇబ్బందిని గట్టెక్కించాలి, వింధ్యాచలాన్ని కిందకి దింపాలి, మీ ఒకరి వల్లే అవుతుంది, ఏదో ఒకటి చెయ్యండి అన్నాడు. అనేసరికి అగస్త్యుడు ఏమనుకున్నాడు, ఇక మళ్ళీ కాశీ వచ్చే అవకాశం లేదనిపించింది ఆయనకి. సరే ఇంకొకసారి క్షేత్రంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి దేవాలయంలోకి విశ్వేశ్వరలింగాన్ని దర్శనం చేసుకుని అమ్మవారికి అందరికీ నమస్కారం చేసి భార్యకి ఏం చెప్పాడంటే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఇక్కడికి రాం, కాబట్టి అందరినీ దర్శనం చేసుకొచ్చేయమన్నాడు. సరే మధ్యాహ్నం వేళకి దర్శనాలన్నీ అయిపోయి సాపాట్లు భోజనాలు అయ్యాక బయలుదేరాడు. మధ్యలో వింధ్య పర్వతం అడ్డొచ్చింది. వింధ్య పర్వతం దగ్గరికి ఈయన వెళ్ళేసరికల్లా ఇంత మహానుభావుడు అగస్త్యుడు వచ్చేసరికి వింధ్య దిగిపోయింది. కిందకు వచ్చి దండం పెట్టాడు. దండం పెట్టేసరికల్లా అగస్త్యుడు అన్నాడు, నేను దక్షిణాపథ యాత్రకు వెళ్తున్నా, తిరిగి వచ్చేదాకా ఇలాగే ఉండు నువ్వు. ఈ పైకెక్కిన కొండ పైదాకా వెళ్ళిపోయింది కదా సూర్యమండలం దాకా, ఈయన మీద గౌరవంతో మళ్ళీ నార్మల్ షేప్కి కిందకు వచ్చేసింది. ఓకే, మామూలుగా వచ్చేసింది, చిన్నగా కనపడుతోంది. ఇలాగే ఉండు నేను వచ్చేదాకా అని చెప్పి భార్యతో సహా కొండని తరించి దాటేసి దక్షిణాపథానికి వచ్చేసాడు, సౌత్కి వచ్చేసాడు ఆయన. వచ్చేసాక ఇక ఎప్పటికీ తిరిగి వెళ్ళాల. వింధ్య అగస్త్యుడు వస్తాడని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయిందట. వింధ్య పర్వత పొగరు అణిగిపోయింది మొదటిది, ఇంకా తనకి పైకి లేచేదే లేదు. ఎందుకంటే ఋషివాక్యాన్ని దాటడానికి కొండలు భగవంతుడికే శక్యం కాదు, కొండలు ఏం చేస్తాయి, ఇంకా దిగిపోయాడు. సరే ఈ వెళ్ళిపోయిన అగస్త్య మహర్షి సరే భార్యతో కలిసి ఆ భద్రాచలం అని ఇంకో అచలం అని అన్ని శ్రీశైలం అని మొత్తం దర్శనాలు చేసుకుంటూ శ్రీశైలంలోకి చేరారు. చివరికి భార్య భర్త శ్రీశైలంలో చేరినప్పుడు శ్రీశైల క్షేత్ర మహత్యం గురించి భార్యకి వర్ణించి చెప్పారు. చెప్తే ఆవిడంది, ఇంత గొప్ప కొండ ఇక్కడ ఉండగా కాశీ వెళ్ళలేదని ఎందుకండి బాధపడతారు, కాశీలో ఉండలేకపోతున్నామని ఎందుకు దిగులు పడతావు నువ్వు, ఇంత అత్యద్భుతమైన శ్రీశైలం భూకైలాసనే చెప్తారు శ్రీశైలాన్ని. అనేసరికల్ ఆయన ఏమన్నాడంటే, కాశీ చిన్నది కాదమ్మా, ఏవెంత గొప్పవైనా సరే కాశీది మించింది ఏదీ లేదు. ఎందుకంటే పూర్వం ఒక రాజట శివశర్మ అనే ఒక ఆయన ముందు ఆయన ఏం చేశాడు, మొత్తం భార్య భర్త పిల్లలు చాలామంది కుటుంబం ఉంది, కుటుంబాన్ని అంతా పెద్దది చేశాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక తన బాధ్యతలు తీరిపోయాక కాశీక్షేత్ర నివాసం చేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, తనవన్నీ సామాన్లు ఇవన్నీ సర్దేసుకున్నాడు. సర్దేసి పిల్లలకి ఇల్లు వాకిళ్ళు అప్పచెప్పేసి బాధ్యతలన్నీ వదిలించుకుని మెల్లిగా తీర్థయాత్రలు చేసుకుంటూ కాశీ చేరాడు. కాశీ చేరిన తర్వాత ఏమైంది, ఈ కాశీ క్షేత్రం కూడా అయ్యాక ఇంకా ఏవో క్షేత్రాలు దర్శిద్దామని ఇంకా ముందుకెళ్ళాడు. ఆయన హరిద్వారంలో మరణించాడట. అనాయాసంగానే మరణం. హరిద్వారంలో మరణించేసరికల్లా ఏమైంది, హరిద్వారంలో మరణించిన వాళ్ళకి విష్ణు సాయుధ్యం లభిస్తుంది. ఆయన ఈ మరణించిన తర్వాత ఆయన ఆత్మని విష్ణు పార్షదులు తీసుకెళ్తున్నారట. తీసుకెళ్తుంటే మధ్యలో బ్రహ్మదేవుడు కనిపించాడు. ఎవరని అడిగాడు. ఈయన హరిద్వారంలో మరణించాడు అనేసరికల్లా అదేం పెద్ద గొప్ప అన్నట్ట బ్రహ్మ. అనేసరికి ఈయన శివశర్మకు ఆశ్చర్యం వేసింది. నేను ఇన్ని క్షేత్రాలు చూశాను కదా, హరిద్వారం లాంటి ముక్తిధామంలో నేను మరణిస్తే ఈయన ఈసడించాడు ఎందుకు నన్ను అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడట బ్రహ్మ, కాశీలో మరణించిన వాడికే ముక్తి, ఈ విష్ణు సాయుధ్యం లభించినా నీ పుణ్యం అయిపోయాక నువ్వు తిరిగి వెళ్ళిపోతావు. ఓహో, కాశీ క్షేత్రంలో మరణించిన వాడికే ముక్తి లభిస్తుంది, దాన్ని మించింది ఏదీ లేదు అని చెప్పాడు. ఈ విష్ణు సాయుధ్యం లభించిన శివశర్మ చాలా సంవత్సరాలు ఆయన పుణ్యబలం తీరేదాకా విష్ణు సాయుధ్యంలో ఉండి మరల జన్మించి ఒక రాజుగా పుట్టి ఈసారి కాశీ క్షేత్రంలోనే మరణించి ముక్తిని పొందాడు. కాశీలో మరణిస్తే ముక్తి, కాశీలో జీవించిన వాడే అంటే మోక్షగామి అనమాట, వాడే నిజమైన మోక్షాన్ని కోరుకునేవాడు. కాబట్టి కాశీని మించింది లేదు.
అంత అత్యద్భుతమైన క్షేత్రం కాబట్టి ప్రతివాడు అరువులు చేస్తాడు, అక్కడికి వెళ్ళాలనుకుంటారు, ఆ దర్శనం చేసుకోవాలనుకుంటారు. అందరూ అక్కడ మరణించలేకపోతారు కదా. దాంతోపాటు మన కర్మానుభవం ఒకటి ఉంటుంది. అక్కడ ఊరికే 3 రోజులు చూసి వెనక్కి వచ్చేస్తారు కొంతమంది, 9 రోజులు ఉండి వెనక్కి వచ్చేస్తారు. 9 రోజులు అక్కడ ఉండి ఇంటికి వచ్చిన తర్వాత మరణించిన వాళ్ళు కూడా కనపడతారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ కర్మ తీరలేదు, ముక్తి వచ్చే అవకాశం లేదు వాళ్ళకి. ఎవరికి అవకాశం ఉంటుందో వాడు అక్కడ మరణిస్తాడు. ఇలా ఇది అంతా చెప్పాడు అగస్త్యుడు. కాబట్టి కాశీ క్షేత్రం అంత గొప్పది కాబట్టి అగస్త్య మహర్షి అంతటా ఆయన చెప్పాడు. అంచేత కాశీ వెళ్ళి తీరాలని మన మణిసిద్ధుడు గోపుడికి చెప్పాడు. సరే బయలుదేరారు, పెట్టే బేడ అన్నీ సర్దుకున్నారు. ఒక 2 కావిళ్లల్లో సామాన్లు వేసుకున్నారు, ప్రయాణం సాగించారు. సాగించాక మొదటి రోజు రాత్రి ఒక సత్రంలో చేరారు. సత్రంలో చేరితే ఈయన ఏం చెప్పాడంటే, నేను దారంతా నడిచేటప్పుడు నీతో మాట్లాడను, నేను ఓంకారం జపం చేసుకుంటూ ఉంటాను, ప్రణవ జపంలో ఉంటాను. నా జపం అయ్యాకే నేను నీతో మాట్లాడతా. మనం ఎక్కడైనా మజిలీకి ఆగుతాం కదా, అప్పుడు నీతో మాట్లాడతా. మనం భోజనం చేద్దాం, వంట చేసుకుందాం, భోజనం చేద్దాం, కథలు చెప్పుకుందాం. మళ్ళీ ప్రయాణం అంతా నేను ఓంకారంలోనే ఉంటాను, నన్ను మాట్లాడించకూడదని చెప్పాడు. సరే కుర్రాడికి అర్థమైంది. సరే ఏమైంది, ఈ సత్రానికి చేరాక ఆయన ఏం చేశాడు, ఏదో స్నానం అవి చేసుకున్నాడు, సామాన్లన్నీ తీసి చూసుకున్నారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సత్రంలో ఉన్నారు అంటే ఒక ఊరు అనమాట అది. అక్కడ ఏదో సామాన్లు దినుసులు అవి ఇవి దొరికేస్తే ఇబ్బంది లేదు. వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి, కావిట్లో కొన్ని తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు కావాల్సింది ఏమిటి, పొయ్యిలోకి కట్టెలు, భోజనం చేయడానికి ఆకులు. సత్రంలో ఏవో గిన్నె దొన్నె దొరుకుతాయి, వీళ్ళ దగ్గర కూడా ఏవో పాత్రలు ఉన్నాయి. వీడిని వెళ్ళి కట్టెలు కొట్టుకురా కాసిని అక్కడి నుంచి కొన్ని ఆకులు కోసుకురమని చెప్పాడు. ఈ కుర్రాడు వెళ్ళాడు వచ్చి చెట్టెక్కి బాదం ఆకులు కోయిపోయాడట. ఈ బాదం ఆకులు కోస్తుంటే పైన ఒక రథం లాంటిది వెళ్తోంది. ఆ రథం ఎలా ఉందంటే కీలు రథం అంటారు దాన్ని. కీలు రథం, దానికి గుర్రాలు లేవు, అది ఆకాశంలో ఎగిరేది, విమానం లాంటిది. ఆకాశంలో ఎగురుతూ వెళ్తుంది భూమికి పైగా. వాళ్ళు నడవటల్లా, అందులో కొంతమంది కూర్చున్నారు, ఏమిటో కేరింతలు కొడుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వీడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఇంత వింతగా ఉంది, గుర్రాలు లేని రథమా, పైగా ఆకాశంలో ఎగురుతుంది, మరి పైన ఎక్కడో లేదు, బాదం చెట్టు మీద ఎక్కితే కనపడేంతే ఉంది. చాలా ఆశ్చర్యంతో ఏం చేశాడు, కట్టెలు పట్టుకొచ్చాడు, ఈ ఆకులు పట్టుకొచ్చి గబగబా వచ్చాడు. గురువుగారి దగ్గరకు వచ్చి ఏమండి అక్కడ ఏదో నేను చూశానండి అన్నాడు. అనేసరికల్లా ఆయన మాట్లాడటల్లా, ఆయన వంట అది అయితే కానీ ఏం మాట్లాడు, మడిగట్టుకుంటాడు, ఎవరితోటి మాట్లాడ్డా మడిలో. దాంతో వీడు కోపం వచ్చేసింది. అది నెత్తి మీద కట్టెల మూట అక్కడ బారేసి, నేను పోతాను, మీరు నాతో మాట్లాడటం లేదు, నాకు వచ్చేటప్పుడు ఏం చెప్పారు, కథలు చెప్తానన్నారు, ఇప్పుడు నాకు ఒక విడ్డూరం కనపడింది, మీరు సమాధానం చెప్పాలి, చెప్పనంటున్నారు. అనేసరికల్లా ఆయన సైగలు చేశాడు, భోజనం అయ్యాక చెప్తాను ఉండరా నాయన అని. సరే వంట అయిపోయింది, ఆ కట్టెలతోటే మంట పెట్టి చక్కగా వంట ఏదో చేసుకున్నారు. అక్కడి నుంచి ఆకులు పరిచి ఆయన భోజనం చేశాడు, ఒక కుర్రాడికి అన్నం పెట్టాడు. పెట్టిన తర్వాత అప్పుడు ఆ కథ చెప్పడానికి మొదలు పెట్టాడు. ఏం కథ చెప్పాడో వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. తప్పకుండా. అయితే ఈ కథలో ఒక చిన్న సందేహం అండి, మరి అగస్త్య ముని ఇక్కడే ఉండిపోయారా, శ్రీశైలంలోనే ఉండిపోయారండి? ఉండిపోయారు, దక్షిణాపథంలోనే ఉండిపోయారు. ఆయన మళ్ళీ ఉత్తరాపథానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. మొదటి మజిలీ కథ చెప్తాం. ఈ మొదటి మజిలీలో గోపుడు ఆకులు కోయటానికి వెళ్ళి పైన ఒక కీలు రథం పోతుంటే చూశాడు. అవునండి. అయితే ఈ కీలు రథం ఏమిటని అదని గురుగారిని అడిగితే ఈయన ఏం చేశాడు, తనకు మాణిక్యం దొరికింది కదా, ఆయనకి మణిసిద్ధుడు కదా, ఆ మణిని తీసి ముందు పెట్టుకుని దానికి నమస్కరించి చూశాడు మణిలో కథని. అక్కడ ఏముంది అనేది ఆయనకి వెంటనే తెలిసిపోతుంది అన్నమాట. సరే ఈ మణిని ప్రార్థించిన తర్వాత కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ మణి అంటే కీల్ రథం గురించి చెప్పాలన్నమాట. కీల్ రథం అంటే ఇప్పుడు ఒక రథం కనపడితే ఆ రథానికి రంగు రుచి చెప్పడానికి కుదరదు, దాని పూర్వాపరాలు చెప్పాలి, ముందు వెనక కథ చెప్పాలి కదా. అయితే ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న కళింగ దేశానికి సూరసేనుడు అనే రాజుగారు ఉండేవారట. సూరసేనుడు చాలా మంచివాడు, మృదు స్వభావి. ఆయనకి వినయనిధి అని ఒక మంత్రి, కళానిధి అనే ఒక పురోహితుడు, వీళ్ళిద్దరూ కాకుండా ఒక వ్యాపారస్తుడు, అక్కడి నుంచి యంత్రాలు తయారు చేసే, అంటే మన ఎలా అనాలి, మెషిన్లు తయారు చేయటం, చిన్న చిన్న రోబోట్ లాంటివి తయారు చేయటం, అలా యంత్రాలు తయారు చేసే ఒక కళాకారుడు స్నేహితులుగా ఉండేవాళ్ళట. వీళ్ళ నలుగురు సహాయంతో ఈయన ఈ రాజ్యాన్ని చక్కగా నడిపించేవాడు. అంటే నీళ్లు తోడే యంత్రాలు తయారు చేసేవాడు ఆయన. ఆ కింద నుంచి పైకి వస్తువులు ఏమైనా పంపించడానికి లిఫ్ట్ లాంటివి తయారు చేసేవాడు. అలాంటి ఒక కళాకారుడు ఆ రాజ్యంలో ఉన్నాడు. అది గొప్ప ప్రతిభ కదా, అంచేత రాజుకి క్లోజ్ అయ్యాడనమాట. ఓ వ్యాపారస్తుడు, మంత్రి, పురోహితుడు, వ్యాపారస్తుడు, కళాకారుడు, వీళ్ళు నలుగురితో పాటు శూరసేన మహారాజు చక్కగా రాజ్యం చేసేవాడు. అయితే ఏమైందట, ఒకరోజు సాయంకాలం, ఆయన సాయంత్రాలు ప్రతిరోజు మామూలుగా మనం కూడా కబుర్లు చెప్పుకుంటాం కదా, ఓ సాయంకాలం ఆయన ఒంటరిగా కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వీళ్ళు నలుగురు వచ్చారు. ఆయన నిశ్శబ్దంగా ఎక్కడో చూస్తున్నాడు.
ఈ వినయనిధి మంత్రి గారికి ఆశ్చర్యం వేస్తుంది, ఏమైంది ప్రభు అలా దిగులుగా ఉన్నారు? ఇప్పుడు మనం మూడ్ ఆఫ్గా ఉంటే మన ఫ్రెండ్స్కి తెలిసిపోతుంది, ఏమిటి మూడ్ ఆఫ్గా ఉన్నామని అడుగుతారు కదా. అడిగేసరికల్లా ఈ సూరసేనుడు ఏమన్నాడంటే, దిగులు కాక ఇంకేముంది, మన రాజ్యంలో ఒక మహాకోటేశ్వరుడు ఒక ఆయన చనిపోయాడు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోవటం వల్ల ఆస్తి అంతా, ఆయన మొత్తం సొమ్మంతా మన బొక్కసంలోకి వచ్చేస్తారు. అంటే రాజుగారి పరం అయిపోతుంది అనమాట. పిల్లలు లేకుండా ఎవరైనా మరణిస్తే, అంటే వాళ్ళు కనుక దత్తత తీసుకుని ఎవరికైనా ఆస్తిని ధారాదత్తం చేసో చేయకపోతే ఆస్తి మొత్తం ప్రభువుకి చెందుతుంది, ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అప్పటి నియమం అది. ఇప్పుడు ఆయన ఆస్తి అంతా మనకు వచ్చింది ప్రభుత్వానికి. మనకి పిల్లలు లేరు. రేపొద్దున మన ఆస్తి ఎక్కడికి వెళ్తుంది? రేపు మన గతి ఏమవుతుంది అనేది ఆలోచనలోకి వచ్చేసరికల్లా నాకు చాలా దిగులుగా ఉంది. సంతానం లేకుండానే వెళ్ళిపోతామేమో మనం. ఈ రాజుగారికి, మంత్రికి, పురోహితుడికి, వ్యాపారస్తుడికి, కళాకారుడికి 5గురికి పిల్లలు లేరు. సంతానం లేదు. అప్పుడు సరే వీళ్ళు ఆలోచించుకుని పురోహితుడు అన్నాడు, ఎందుకు ప్రభు అంత ఆలోచన? సంతానం కావాలి, మనకి పిల్లలు లేరు. రాజు దశరథ మహారాజు పుత్రకామేష్టి చేయలా, జనక మహారాజు పుత్రకామేష్టి చేద్దాం అనుకుంటే ఆయనకి చక్కగా పిల్ల దొరికింది. మామూలు పిల్ల, వంశాన్ని తరింపజేసే కూతురు దొరికింది ఆయనకి. రాముల వారు ఎలాగో పుత్రకామేష్టి వల్ల పుట్టాడు. మనకు తెలిసిందే, ఏవో ఒకటి చెయ్యాలి. ఏదైనా చెయ్యాలంటే ఈయన అన్నాడు, రాజు ఎప్పటి కథలు చెప్తావు పురోహిత నువ్వు? ఎప్పుడో పురాణ కాలం నాటి కథలు. ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు అట్లా? ఈ కాలంలో ఎక్కడైనా ఉందా అంటే లేకేమి. మన ముందు కాలంలో ఉంది ఒక చిత్రమైన కథ, నేను మీకు చెప్తానన్నాడు. ఇదేంటంటే శ్రీకృష్ణదేవరాయల జన్మ కథ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇది నిజమా కాదా అనేది మనం అడగకూడదు. కాశీ మజిలీ కథల్లో చెప్పబడింది. దీన్ని క్యాజువల్గానే తీసుకోండి, ఇదేదో చరిత్రలో ఉన్న సంగతిగా భావించద్దు. అయితే ఈ విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి సాల్వ నరసింహరాయలు గారికి సంతానం లేదు. ముందురున్న సంతానానికి ఏదో ఇబ్బంది వచ్చింది బహుశా. అందుకని ఆయన ఏం చేశాడు, తన మంత్రి పురోహితులను అందరినీ అడిగితే, అప్పుడు కార్తాంతికులు అక్కడ ఉంటారు కదా, ఏ లెక్క కట్టి ఈయనకి సంతానం ఉందా లేదా అని లెక్కలు కడతారు. ఈ జ్యోతిష్కులు వాళ్ళు యోగం ఉందా లేదా చూశారు. ఆ యోగం కోసం చూస్తే ఈయనకి సంతాన యోగం కొంత ఉన్నదని, సంతానం కలగటానికి పుత్రకామేష్టి లాంటివి కాకుండా ఒక విశేషమైన విధానం ఉందని నక్షత్ర గణన తెలిసిన ఒక పురోహితుడు చెప్పాడట. ఏంటంటే అప్పటికి కొంతకాలం తర్వాత ఆకాశం నుంచి ఒక తెల్లవారుజామున శివరాత్రి నాటి రాత్రి లేదా మాస శివరాత్రి నాటి రాత్రి ఒక నక్షత్రం రాలి పడుతుందని, ఆ నక్షత్రాన్ని ఒక జలకలశంలోకి గనక తీసుకుంటే ఆ జలం తాగిన వారికి సంతానం కలుగుతుందని ఒక విధానం ఉందని చెప్పారు. ఇవన్నీ ప్రూవెన్ సబ్జెక్టులు ఏం కాదు, ప్రూఫ్ లేదు వీటికి, కథల్లో చెప్పబడింది అంతే. సరే వీళ్ళు ఏం చేశారు, ఆ ముహూర్తం కోసం మంత్రి పురోహితులు సామంతులు అందరూ వెయిట్ చేశారు. చేసిన తర్వాత 8 దగ్గర పడింది ఆ రోజు. ఇప్పుడు ఉపవాసం ఉండాలి. మళ్ళీ ఈ కలశంలోకి ఈ నక్షత్రాన్ని తీసుకోగలిగేవాడు ఎవరో సైనికుడో సైన్యాధ్యక్షుడో కాకూడదు, బ్రాహ్మడై ఉండాలి. ఇప్పుడు ఆ విధానం తెలిసి ఉండాలి కదా, ఒక పూజా విధానం. అందరూ ఎలా చేసేస్తారు, విధానం తెలిసిన వాడు చెయ్యాలి కదా. అందుకని ఏం చేశారు, ఒక వృద్ధ పండిత బ్రాహ్మణుని పట్టుకున్నారు. ఆయన ఉపవాస దీక్షలో ఉండగలడు, విధి విధానాలు తెలిసినవాడు, శుచి శౌచ్యం తెలిసినవాడు, అవన్నీ తెలియాలి. దానికి పూజ కదా, ఎలా పడితే అలా చేయలేరు కదా. సరే ఏం చేశారు, ఆకాశాల నుంచి నక్షత్రాలు ఏ పక్కకి ఏ దిక్కుకి రాలి పడతాయి అనే దాన్ని కూడా లెక్క కట్టారు. అక్కడట స్థలం అంతా ఖాళీ చేయించి పెద్ద మంచె నిర్మించారు. కింద నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళి బాగా ఎత్తు మీద పంచె నిర్మించి ఈ మంచం మీదకి ఈ వృద్ధ బ్రాహ్మణుడిని పైకి ఎక్కించి కూర్చోబెట్టారు. ఆయన చేతికి ఒక బంగారు కలశం నిండా నీళ్లు నింపి ఆయన చేతిలో పెట్టారు. ప్రజలంతా చూస్తున్నారు ఏ సమయంలో నక్షత్రం రాలి పడుతుందా అని. ఆనాటి రాత్రి తెల్లవారుజామున 3-3:30 గంటలకి ఆకాశం నుంచి నక్షత్రం రాలి, మనం కూడా ఇప్పుడు చూస్తుంటాం ఉల్కలు రాలుతాయంటామా, చూస్తామండి. ఉల్కలు రాలుతాయని చెప్పుకుంటామా, మన వాళ్ళల్లో ఊరికి ఉల్కలు రాలుతాయంటారు. హిందీ సినిమాల్లో అయితే తార జారి పడింది అప్పుడు ఒక కోరికలు కోరాలి అలాంటివి కూడా బోల్డని ఉంటాయి. అవన్నీ నిజమా కాదంటే ఏమో నమ్మకాలే దాని మీద. అక్కడి నుంచి ఏమైంది, నిజంగానే నక్షత్రం రాలిపడింది. ఆ రాలిపడ్డప్పుడు ఆ నక్షత్రాన్ని డైరెక్ట్గా అందులో తీసుకోవటం కాదేమో మరి, అలాంటి ఒక క్రియ చేశారు. ఆ నక్షత్రం ఏ జలంలో అయితే పడిందో ఆ కలశాన్ని మూతపెట్టి రాజుగారికి అప్పచెప్పారు. అవి భార్య తను పుచ్చుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు. ఈయన ఏం చేశాడు, ఆయన అప్పటికే వృద్ధుడు, ఆయనకు ఒక భార్య ఉంది, 2-3 భార్యలు ఉన్నారు. ఆయనకి చిన్న భార్య నుంచి సంతానం కావాలని ఉంది. ఆవిడకి కబురు చేశారు ఆవిడని రమ్మని. ఆవిడ ఏం చేసింది, ఆవిడకి భర్త దగ్గరికి వెళ్ళటం, పిల్లల్ని కనటం అవన్నీ ఇష్టం లేదు. తన దాసిని తనలాగానే బట్టలు అలంకారం అన్నీ వేసి పంపించిందట రాజుగారి దగ్గరికి.
పంపించేసరికల్లా ఆయన కలశోదకం తను పుచ్చుకున్నాడు. భార్య అనుకుని ఆవిడకి కలశాంతకం ఇచ్చేసాడు. ఆవిడ అక్కడే ఆయనతో పాటు ఉండిపోయింది. మర్నాడు 3వ రోజు ఆయనకి తెలుసుకున్నాడు, ఇది ఉన్నది భార్య కాదని, దాసి అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ దాసిని చంపేద్దాం అనుకున్నాడు. ఆయన కోపం పట్టలేకపోయారు. రాజు కదా, కోపం వచ్చింది. ఇంతలో ఏమైంది, మంత్రి వచ్చాడు, రాజు నరసింహరాయలు గారి మంత్రి. ఆయన అన్నాడు, అదేమిటి ప్రభు, ఏదో ఇప్పుడు రాణి కాకపోతే ఏమి, ఆమె మీతోటి ఉన్నది, సంతానం కలిగితే ఆమెకే కలుగుతుంది. రాజుగారి అబ్బాయి దాసికి పుడితే ఏమిటి, రాణికి పుడితే ఏమిటి, రాజు కదా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇట్లా ఆలోచించద్దు. పాండవుల కాలం నాడే మనం మహాభారత కాలంలో విదురుడు లేడా, ఆయన దాసీపుత్రుడు కదా, కానీ ఆయన ఎంత గొప్ప నీతిజ్ఞుడు. చివరి వరకు ధృతరాష్ట్రుడు అంటే రాజుతో పాటు సమానంగా ఉన్నాడు కదా ఆయన. కాబట్టి మీరు ఇది ఆలోచించద్దని ఎవ్వరికీ చెప్పద్దు, ఈ రహస్యాన్ని మన దగ్గరే ఉంచుకుందాం అనుకున్నారు. ఈయన ఇంటికి వెళ్ళేసరికల్లా ఆయన భార్యకి తెలిసిపోయింది, మంత్రి గారి భార్యకి. ఏమిటి, చిన్నరాణి గారు తను వెళ్ళకుండా రాజుగారి దగ్గరికి దాసిని పంపింది అని. ఊరంతా ప్రచారం అయినా కూడా నిశ్శబ్దంగా మంత్రి గారు ఊరుకున్నారు. ఆ దాసి గర్భవతి అయింది. ఆవిడకి పుట్టిన కుమారుడే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్తారు. ఆయనే చివరికి విజయనగర సామ్రాజ్యాన్ని గట్టెక్కిచ్చాడు. ఆయన వల్ల ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యానికి పేరుంది. ఆ నక్షత్ర శక్తి వల్లే ఆయనకు అంత ప్రతిభా పాఠవాలు కలిగినాయని ఆ కథలో ఉందన్నమాట. ఈ విషయాన్ని మన కళానిధి అనే పురోహితుడు ఈయన మహారాజుకు చెప్పాడు, సూరసేన మహారాజుకి చెప్పి, ఇలాంటి క్రియలు చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక క్రియ చేద్దాం మనం. పుత్రకామేష్టి లాంటిది పెద్దది కాకపోతే ఈ నక్షత్రం పట్టుకునే ప్రోగ్రామ్ అయినా చేసుకోవచ్చు మనం, ఏదో ఒకటి చేద్దామన్నారు. అనేసరికల్లా ఇంతలో ఏమైంది, వీళ్ళు 5గురు ఒక కొంచెం మేడ మీద పైన కూర్చుని ఉన్నారు. కూర్చుని మామూలుగా 4గురు చేరారంటే ఏమంటారు, మనం కూడా ఓ టీపా వేసి ఓ టీ కాఫీ బిస్కెట్లు ఏవో పెడతామా. ఈ రాజుగారు కదా, ఏదో తినడానికి ఆహారాలు తినుబండారాలు, కొంచెం తాగడానికి పానీయాలు, ఒక మేజా బల్ల లాంటిది ఒక బల్ల వేసి దాని మీద పెట్టున్నారు. సడన్గా ఆకాశంలో ఇంత మామిడి పండు పడిందట. మామిడి పండు పడేసరికి తెల్లబోయారు. ఏమిటిది అని. ఆ పండు మీద పక్షి గోళ్ళు అంటే పట్టుకున్నట్టుగా, ముక్కుతో గీరినట్టుగా గుర్తులు కూడా కనపడుతున్నాయి. అంటే ఏదో ఒక పక్షి ఈ పండుని పట్టుకుంది, దాని కాళ్ళ సందరించి జారి ఇక్కడ పడింది. చక్కగా ఉందట, ఇంత పెద్ద పండు. అది శీతాకాలం, మామిడి పళ్ళ కాలం కాదు. ఇప్పుడంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి. అప్పటి రోజుల్లో ఋతువులు ఖచ్చితంగా ఉండేవి. ఏ ఋతువులో పండాల్సిన పండు ఆ ఋతువులోనే పండేది. ఈ అకాలంలో మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి దీని చరిత్ర అంటే, పురోహితుడు వెంటనే లెక్క కట్టాడు. ఈ పండు రాలిపడిన క్షణంలో దాని ఏమిటి ఆ పండు గురించి తెలుసుకోవడానికి లెక్క కడితే, ఇప్పుడు జాతకాలలో కూడా ప్రశ్న కాలాన్ని గణిస్తారు. అవును, ప్రశ్న వేస్తాం మనం, ఈ పని అవుతుందా అని వేస్తే మనం అసలు పని కూడా ఏం చెప్పక్కర్లేదు అవతల వాళ్ళకి. జ్యోతిష్కుడికి మనం పని చెప్పక్కర్లా, నేను అనుకున్న పని అవుతుందా అని అడిగితే, నేను ఏ క్షణంలో ఆ ప్రశ్న అడిగానో ఆ ప్రశ్న కాలాన్ని గణించి లెక్క అవుతుందో లేదో చెప్తారు. అదొక పద్ధతి ఉంది కదా. ఈ పండుకి ఇది సంతాన సాఫల్య ఫలము అని తెలుసుకున్నాడు ఆయన. గణనతోటి ఇది సంతానాన్ని కలిగించే పండు అని అనుకుని ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ఇంత విచిత్రంగా వచ్చింది అనుకుని ఏం చేశారు, వీళ్ళు 5గురు ఆ పండుని 5 భాగాలు చేసి పంచుకున్నారు. వాళ్ళు అందరూ చూస్తుండగా పడింది కదా. ఇప్పుడు రాజుగారు ఒకడికి ఎందుకు ఇస్తారు, 5గురికి పిల్లలు లేరు. 5 రాజుకు పైగా వాళ్ళంటే చాలా స్నేహం. 5 భాగాలతో పండు ముక్కలు తీసేసుకున్నారు. అప్పుడు ఈ గోపుడు అడిగాడు, ఒక పండుకి పిల్లల్ని కలిగించే శక్తి ఎలా ఉంటుంది, ఏదో మంత్రం ఉందన్నమాట దాంట్లో, అదేమిటో చెప్పమన్నాడు. ఇప్పుడు అదేమిటో తెలుసుకోవాలి. మామిడి పండు దొరికింది, మామిడి పండు ముక్కలు చేశారు, పిల్లలు పుట్టారు. ఒక పండే కదండి, ఒకటే పండు. 5 ముక్కలు చేసుకున్నారు, 5గురికి పిల్లలు పుట్టారు. అయితే ఈ గోపుడు ఉన్నాడు కదా మణిసిద్ధుడి దగ్గర, వాడు ఆశ్చర్యంగా, మామిడి పండు తింటే పిల్లలు పుడతారంటే, సరే పోనీ పుట్టారు. ఇందాకేదో కథ చెప్పారు కదా, కృష్ణదేవరాయలు కథ చెప్పుకున్నాం కదా. ఈ మామిడి పండు ఎక్కడిది అసలు, ఎక్కడి నుంచి వచ్చింది మామిడి పండు అంటే, అప్పుడు ఈయనకి సంతోషం వచ్చింది. వాడికి కథలు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఎప్పుడు వస్తుంది మనకి, ముందు కథ అర్థమైతే తర్వాత కథ ఏమిటి అని ప్రశ్న వస్తుంది. అర్థం కాని వాడికి ప్రశ్నలు ఉండవు కదా, వాడు ప్రశ్నించాడంటే వాడికి కథ బాగా అర్థమైందని చూద్దాం అని ఆ మణిని పట్టుకుని ఆ మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కథను చూశారు. పూర్వమట శుద్ధిమతి అని ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. ఈ శుద్ధిమతి ఏంటంటే, అమ్మా నాన్న చనిపోయాక కొంచెం పెద్దవాడయ్యాక విద్యాభ్యాసానికి వెళ్ళాడు. కాశీపట్టణం చేరుకుని ఎవరో గురువులను ఆశ్రయించి ఆ గురువాశ్రమంలో ఉండిపోతే మెల్లిగా చదువు వచ్చింది స్లోగా. మామూలుగా 8 ఏళ్లకి విద్యాభ్యాసానికి వెళ్తారు పిల్లలు. ఇతను బాగా 17-18 సంవత్సరాలు వచ్చేసినాయి.
అట్లా మెల్లిగా ఉండి 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 పిల్లలందరూ తనతోటి వాళ్ళంతా వెళ్ళిపోయారు. అంటే తనతో పాటు పాఠం మొదలుపెట్టిన చిన్నపిల్లలంతా వెళ్ళిపోయారు. ఇతను మాత్రం వెళ్ళల. చదువు అయిపోయింది అని అనుకోకుండా, ఆ గురువుని వదిలిపెట్టకుండా ఇక వివాహము, ఇంటికి వెళ్ళేందుకు ఇంటి దగ్గర ఎవరు లేరు, నాన్న ఎవరు లేరు, ఇంకెందుకని అక్కడే ఉండిపోయాడు. చాలా వయసు వచ్చేదాకా అక్కడే ఉండి విద్యాభ్యాసం చేస్తూ తను కూడా గురువుగారే అయిపోయాడు. కానీ అక్కడే ఉండిపోయాడు. కొత్త కొత్త శాస్త్రాలు, కొత్త కొత్త కావ్యాలు చదువుకుంటూ గురువుగారి దగ్గర ఆ ఆశ్రమంలోనే ఉండిపోయాడు. బాగా పెద్దవాడయ్యాక సరే కొంతమంది శిష్యులతోటి కలిసి అతనికి తన పుట్టిన ఊరు మీద గాలి వెళ్ళింది. మనకు కూడా అలా అనిపిస్తుంది కదా, ఊరు పిలుస్తోంది అంటుంటాం మనం. ఆ ఊరు పిలిచిందనమాట. ఇతను పిలిస్తే ఇతను ఏం చేశాడు, కొద్దిమంది శిష్యుల్ని వెంట పెట్టుకుని తన సొంత ఊరు వెళ్ళాడు. ఎవరు గుర్తుపడతారో, అతను చిన్నప్పుడే వచ్చేసాడు. ఇహ ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళు. నేను పలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్తే అందరూ ఊరి నువ్వట్రా ఎంత వాడి అయ్యావు నాయన అని ఊళ్ళో వాళ్ళు బాగా ఆదరించారు. వీళ్ళ నాన్నని తెలిసిన వాళ్ళు, తాతను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది తాతను చిన్నప్పుడు ఆడుకున్న స్నేహితులు, ఇట్లా అన్ని కుటుంబాల వాళ్ళు అతను ఆదరించారు. ఆ ఊళ్ళో శిష్యులతో సహా ఉన్నాడు. ఉంటే ఆ ఊళ్ళో ఉన్న ఒక దూరపు చుట్టం ఒక ఆయన, ఇతను పెద్దవాడు అప్పటికే, మరి నడి వయసు వచ్చేసినా కూడా ఆలోచించకుండా ఓ 15-16 ఏళ్ల కూతురుంది, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, 30 ఏళ్ల మగవాడు 3 ఏళ్ల ఆడది లెక్కైనా పెళ్లి చేసేవాళ్ళు. ఈ 15-16 ఏళ్ల పిల్లని 40 దాటి 50 పడికి దగ్గరగా ఉన్న ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే అమ్మాయి మొదట కొంచెం మొహమాటంగా ఉండేది, కానీ క్రమంగా అమ్మాయికి అలవాటైంది. ఇంట్లో ఇంకో ఆడవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పట్లాగా ఒంటరి కాపురాలు ఆనాడు లేవు కదా, పెద్దవాళ్లతో పాటు ఉండేవాళ్ళు. పుట్టింటిని వదిలిపెట్టి ఇతని దగ్గరకు వచ్చాక ఈ అమ్మాయి ఏం చేసింది, విద్యార్థులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో యాక్టివ్గా తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేది. ఈయన నేను పెద్దవాడిని, ఈ అమ్మాయి చిన్నపిల్లలతో స్నేహం చేస్తుందని పుట్టేసింది అతనికి. అనుమానంగా ఉండేది భార్య మీద. ఒక్కోసారి నిర్ధారణగా కూడా అనిపించేది. ఏమి నిర్ధారింపబడలేదు అతని ఉద్దేశం అనమాట. ఆ అమ్మాయి ఎంత చనువుగా మాట్లాడుతూ ఉండేసరికి అందరితోటి, ఆ పిల్ల ఇక్కడ ఎవరూ లేరు, ఈ ఉన్న మగపిల్లలు చదువుకునే పిల్లలతోటి కొంచెం చనువు జతాయించి ఉండేదన్నమాట. ఒకసారి విసుగు పుట్టింది, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనుకున్నాడు. భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడు. గురువుగారు ఇట్లా తమను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని శిష్యులకు తెలిసిపోయింది. ఆయన వెంబడపడి వెళ్ళారు. మీరు వెళ్ళొద్దు వచ్చేసేయండి వెనక్కి అని. అలా వీళ్ళు మాట్లాడుకుంటూనే చాలా ఊరు దాటేసి ఇంకో ఊళ్ళో చేరిపోయారు. ఆయన రానన్నాడు. సరే ఇలా ఏమైంది, వాళ్ళు ఏదో ఒప్పించారు, కాదు మా చదువు అయిపోయాక మీరు కాశీ వెళ్ళిపోదురు కానీ మా చదువు అయ్యేదాకా ఉండండి అని బతిమలాడారు. వాళ్ళకి తెలిసింది గురువు అమ్మగారి మీద అనుమానంతో ఈ పని చేస్తున్నాడు అని తెలిసింది. సరే వాళ్ళు ఏదో బతిమలాడుకున్నారు. ఇంతలో ఏమైంది, వాళ్ళు చేరిన ఊళ్ళో ఒక బ్రాహ్మడి వాకిట్లో కూర్చున్నారు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఏ కులస్తులైనా కూడా ఇలా బ్రాహ్మలు ప్రయాణంలో ఉన్న వాళ్ళు కనపడితే వంట చేసుకుని వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఒకే జాతి వాళ్ళు అనుకో, అంటే బ్రాహ్మలనే కాదు ఎవరైనా సరే, మా ఇంట్లో ఏదో కలో గంజో మాతో పాటు మా ముద్ద తిన్నాయినా అని ప్రయాణంలో ఉన్న వాళ్ళని ముద్దలు తినిపించేవాళ్ళు, ఓ ముద్ద పెట్టేవాళ్ళు. లేదా స్వయం పాకం ఇచ్చేవాళ్ళు, వండుకునేందుకు సరిపడా ఏదో సామాగ్రి, పప్పు ఉప్పు ఇచ్చి 2 గిన్నెలు ఇచ్చి ఓ పెడగా వంట చేసుకునేందుకు అవకాశం ఇచ్చి చేసేవాళ్ళు. అయితే ఒక బ్రాహ్మణ కుటుంబానికి వాకిట్లో, వాళ్ళ ఇంటి వాకిట్లో కూర్చున్నారు వీళ్ళు. కూర్చుంటే ఆవిడేమంది, ఇంతమంది చక్కగా ఒక సద్బ్రాహ్మణులు ఉన్నాడు, గురువుగారు శిష్యులు కనపడుతున్నారు కదా వేదాభ్యాసం చేసుకునే పిల్లలని. ఆవిడేమంది, బాబు ఇవాళ స్వయంపాకం నేను ఇస్తాను, మా ఇంట్లో అన్నం వండుకుని తిందురు కానీ రండి అని అందరినీ పిలిచింది లోపల. సరే వీళ్ళు నడిచి అలసిపోయి ఉన్నారు. సరే స్వయంపాకం ఇచ్చింది కదా, గురువుగారు ఏం లేవు, ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. ఈ పిల్లలు కూడా ఒట్టి చేతులతోటే వచ్చారు. సరే అన్నం వండుకు తిందాం కదా నా ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంటి ఓనర్కి భార్య మీద విపరీతమైన అనుమానం అంట. ఎప్పుడైతే ఇంతమంది విద్యార్థులు వీళ్ళు లోపలికి వెళ్తానో తను దూరం నుంచి చూసి, అమ్మో నా పెళ్ళాం ఎవరితోటో స్పెండ్ చేస్తుందని ఆయనకు అనిపించేసింది. ఏం చేశాడు, లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చూశాడు. వాళ్ళంతా ఓ పక్కన వండుకుంటున్నారు, ఈవిడ తరపాడు ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటే గది తలిపేసేసాడు బయట నుంచి. వేసేసి పరిగెత్తుకుంటూ తన ఊరి రాజ్యానికి రాజైన రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. చిన్న రాజ్యం అది. రాజుగారికి చిన్న పురోహితుడు ఇతను. నా భార్య మంచి ప్రవర్తన లేదండి, ఎంతమందో వచ్చారు అమ్మాయి కోసం, ఇంట్లో ఉన్నారు, మీరే న్యాయం చేయాలని రాజుగారిని తీసుకొచ్చాడు. ఊరిని రాజు వచ్చాడు. వచ్చేసరికల్లా సరే ఏమి తెలిసింది, ఆ అమ్మాయి తలుపు తీశారు. ఈ బయట ఉన్న వాళ్ళు శిష్యులు చెప్పారు, మేము ఫలానా ఇదండి మా గురువుగారు ఇలాగా గురువు గారి మీద అనుమానపడి ఆయన కాశీపట్నం వెళ్ళిపోతున్నారు, మేము బతిమలాడడానికి ఆయన వెనకాల వచ్చాం, ఈ అమ్మగారు భోజనం వండుకోండి నాయన అంటే కేకేస్తే మేము అన్నం తినడానికి వచ్చామండి, వంట చేసుకుంటున్నాము, అసలు ఆవిడెవరో కూడా మాకు తెలీదు అని చెప్పారు. మాట నమ్మాల్సిందే, అందరూ ఒకే మాట చెప్తున్నారు కదా. సరే ఆవిడన్న గది తలుపు తీశారు. ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చెప్పిందంటే, వీళ్ళు ఏదో సద్బ్రాహ్మలు ఇంతమంది ఒకేసారి ఎట్లా దొరుకుతారని వాళ్ళకి స్వయం పాకం ఇచ్చాను. నా భర్త స్త్రీలని అనుమానించి దుర్బుద్ధి ఉన్న మూర్ఖుడు,
ఒకడు నా పెళ్ళ మంచిది కాదు, ఇలా ఏదో చేస్తోంది అని చెప్తే చూడ్డానికి వచ్చిన మూర్ఖుడున్న రాజ్యం ఇది, దిక్కుమాలిన రాజ్యం, ఈ రాజ్యంలో ఉండకూడదు నేను అందుకే అనేసరికి రాజుగారికి తగిలింది, సిగ్గేసింది, ఆయనకి మొహమాటం వేసింది చాలా. సరే సారీ చెప్పుకున్నాడు, ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడు, అక్కడి నుంచి కేకలేసాడు, బ్రాహ్మణి ఇలా పెద్దానికి ఇలా అనుమానిస్తావా, స్త్రీని అనుమానిస్తే ఎట్లా, నీ తల్లి కూడా స్త్రీయే కదా అని వాడిని ఆయన ఆ బ్రాహ్మణ్ణి పురోహితుడిని సెట్ చేశాడు. అక్కడి నుంచి ఈ శుద్ధమతితోటి మాట్లాడి అయ్యా ఇదేమిటి మీరు పెద్దవారు, ఇప్పుడు చూడండి ఇతను చేసిన పనికి ఎంత నగుబాటైంది, ఆవిడ అమ్మగారు ఎంత అవమానపడింది, మీ భార్య కూడా అట్లాగే అవమానపడుతుందండి, ఇట్లా చేయకూడదు అని చెప్పాడు. సరే ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకుంటే ఈ శుద్ధిమతికి చాలా బాగా చదువుకున్నాడని, చాలా సంవత్సరాల విద్యాభ్యాసం చేశాడని, ఎన్నో శాస్త్రాలు తెలిసిన వాడని తెలుసుకున్న రాజు ఏమన్నాడంటే మీరు మీ ఊరు వదిలిపెట్టి ఇక్కడికి రండి, అమ్మగారి కోసం బండి పంపిస్తాను, ఇక్కడే ముందుగా నాకు పురోహితుడిగా ఉండండి అని చెప్పాడు. సరే భార్యని అక్కడ ఉన్న ఇల్లు బాకలే ఉంది, సొంత ఊరే కానీ ఏదో ఉన్నారు అక్కడ, మిగిలిన శిష్యుల్ని అందరినీ తీసుకుని ఈ కొత్త ఊరు వచ్చేసారు. భార్యతోటి ఆయన బాగా ఉండేవాడు. సరే ఏమనుకున్నాడంటే నేను పెద్దవాడిని అయ్యాను, సంతానం కలగలేదు అని చెప్పి సంతానం కోసం ఆయన శ్రీశైలం వెళ్ళి తపస్సు చేసేట కొద్ది రోజులు. అక్కడ వరప్రసాదంగా ఒక మామిడి పండు దొరికింది అతనికి. ఆ మామిడి పండు పుచ్చుకుని ఇంటికి వస్తున్నాడు ఈ భార్యని అనుమానించి పారిపోయిన గురువుగారు. ఈ మామిడి పండు పట్టుకొస్తూ సాయం సంధ్యా సమయం అయింది, సంధ్యావందన సమయం అయింది అని చెప్పి ఏం చేశాడు, ప్రసాదంగా దొరికిన వస్తువుని నేల మీద పెట్టడం ఏమిటని దాన్ని ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మల్లో ఇరికిచ్చి పెట్టేది. ఆయన దగ్గర సంచి లేదా అంటే లేదు, పండే చేత పుచ్చుకుని వెళ్తున్నాడు. ఆ పండు పెట్టేసరికల్లా పైనుంచి వెళ్తున్న ఒక గద దీన్ని ఏదో మాంసఖండంగా భ్రమించి ఎర్రటి పండుని, అది కొమ్మల్లో ఇరుకుంది కదా, చెట్టుకు బయలాడుతుంటే పళ్ళని తెలిసేవి, ఇది పళ్ళు కాసే కాలం కాదు, మనం ముందే చెప్పుకున్న ముందు కథలో మామిడి పళ్ళ కాలం కాదు, అది ప్రసాదంగా దొరికింది అది. సరే ఆ పండు పుచ్చుకుంది, ఆ పక్షి ఎత్తేసింది ఆ పండుని. ఈయన అయ్యో అయ్యో అన్నాడు కానీ అయ్యో లేదు కొయ్యలేదు, పక్షుల వెనకాల మనుషులు ఎలా పడతారు. ఈ శుద్ధమతి గారు ఇక్కడే ఉండిపోయాడు, మామిడి పండేమో గద్దెత్తుకుపోయింది. విచిత్రంగా ఆ మామిడి పండు శూరసేన మహారాజు ఈ మిగిలిన 4-5 ఉన్నారు కదా పిల్లలు లేని వాళ్ళు, వీళ్ళకి దొరికింది. మనం చెప్పలేకపోతాం భగవంతుడి లీలా వైచిత్ర్యం ఎలా ఉంటుందంటే ఎవడో ఒకటి తయారు చేస్తాడు, ఇంకోటి దాన్ని అనుభవిస్తాడు. ఆయన ఏదో బాగా చదువుకున్నవాడు బ్రాహ్మడు, ఆయన తపస్సు చేస్తే అదే కదా, ఆయన చేసిన తపస్సు తాలూకు ఫలితమైన మామిడి పండు మన ఈ రాజుగారికి దక్కిందనమాట. ఆ ప్రసాదాన్ని తిన్నటువంటి ఈ రాజుకి, మంత్రికి, పురోహితుడికి, వ్యాపారస్తుడికి, అంటే యంత్ర నిపుణుడికి 5 కొడుకులు పుట్టారు. వాళ్ళకి చక్కటి పేర్లు పెట్టారు. రాజుగారి అబ్బాయి పేరు వసంతుడు, మంత్రి గారి అబ్బాయి పేరు రాముడు, తర్వాత పురోహితుడి కుమారుడి పేరు ప్రవరుడు, వ్యాపారస్తుడి కుమారుడి పేరు సాంబుడు, శివరుండ కళాదుడు ఉన్నాడు కదా యంత్రం తయారు చేయటం వచ్చింది, ఆయన కొడుకు పేరు దండు. ప్రసాద పేరుతో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అక్షరం కలిసి వచ్చేలాక వసంతుడు, రాముడు, ప్రవరుడు, తర్వాత సాంబుడు, దండు. మొదటి అక్షరాలు వరప్రసాదం, వరప్రసాదుల పేరుతోటి 5 కలిసి తిరిగేవాళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వీళ్ళు 5 ఒకే సమయంలో పుట్టడంతో బాగా ఫ్రెండ్లీగా ఒకే చోటున్నారు. తండ్రులు ఎట్లా స్నేహంగా ఉన్నారో పిల్లలు కూడా అలాగే స్నేహంగా ఉండి చక్కగా అవి ఇవి రకరకాల విద్యలు, ఎవరి కుటుంబ నేపథ్యం ఉన్న విద్య వాడు నేర్చుకున్నారు. తర్వాత అందరూ కలిసి కాస్త కత్తి కటార్లు, బాణాలేయటాలు, యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకుని పెద్దవాళ్ళు అయ్యారు. ఒక 20, 22, 23 సంవత్సరాలు వచ్చినాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇక పెళ్ళిళ్ళు చేసి తమ బాధ్యతలు పిల్లలకు అప్పచెబుదామని రాజుగారు మిగిలిన ఫ్రెండ్స్ అనుకున్నారు. అయితే ఈ అబ్బాయిలు ఏమనుకున్నారంటే ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటే ఎట్లా, కొంచెం లోకం తెలియాలి. ఇప్పటిదాకా ఏముంది, ఇంట్లో మన రాజ్యంలో మన దేశంలో మన గురుగారు మన నాన్నలు మన బాబాయిలు ఇక్కడే ఉన్నాం. అలా కాకుండా ప్రపంచాన్ని తెలుసుకుని చక్కగా ఎక్కడెక్కడ అందగత్తెలు ఉన్నారో చూసి ఒక మంచి అమ్మాయిలు, ఎవరికి కావాల్సిన స్త్రీ అమ్మాయిలని వాళ్లే వరించి తెచ్చుకుని అప్పుడు రాజ్యం చేస్తే అప్పుడు బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది వాళ్ళకి. అనిపించి ఏం చేశారు, ఒకరోజు వీళ్ళకి చెప్తే పెద్దవాళ్ళు ఒప్పుకోరని, లేక పుట్టిన పిల్లలు నాన్నలు ఒప్పుకుంటారా బయటకు వెళ్ళటానికి, ఒప్పుకోరని ఒకనాటి రాత్రి ఏం చేశారట వీళ్ళు, ఎవరికి దొరికిన వాళ్ళు వస్తువులు, రత్నాలని అవని ఇవని వజ్రాలని డబ్బని బట్టలని తలా ఒకటి పంచుకుని వస్తువులు ప్యాక్ చేసేసుకున్నారు. ప్యాక్ చేసుకుని ఒకనాటి రాత్రి చల్లగా రాజ్యం నుంచి 5 గుర్రాలు వేసుకుని బయటకు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఆగలేదన్నమాట. తెల్లారు లేచాక పిల్లలు లేరు చూసుకున్నారు, 5 లేరని అర్థమైంది. వస్తువులు లేవు, కొన్ని బట్టలు లేవు, కత్తి కటార్లు బాణాలు అవి ఇవి లేవు. చూసుకుని ఆ నాన్నలు ఏమనుకున్నారంటే సరే వీళ్ళు ఏదో దేశం తిరగడానికి వెళ్ళారు,
చెప్పి వెళ్తే మనం పంపమని చెప్పకుండా వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు చెప్పి వెళ్ళారనుకో ఏం చేస్తారు, రాజుగారు మంది మార్పులని పంపిస్తారు, కొంతమంది సైనికుల్ని, రథాలని, గుర్రాలని, వంట చేసి పెట్టేందుకు మనుషులని, ఇట్లా ప్లాన్డ్గా పంపిస్తారు. వీళ్ళకి అట్లా ప్లాన్డ్గా చేయాలని లేదు, అన్ప్లాన్డ్గా అలా వెళ్ళిపోవాలి దేశం మీద బడి, తమే చేసుకుని తినాలి ఏదో ఒకటి, ఎలా కుదిరితే అట్లా. అంటే ఇండిపెండెంట్గా వెళ్ళాలనుకున్నారు. ఇప్పుడు కూడా మనకు అలాంటి పిల్లలు కనపడతారు, ఇండిపెండెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు. సరే బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళగా ఎక్కడికో చాలా దూరం ప్రయాణించారు. ఒకరోజు ఏం చేశారు, ఈ వెళ్ళే దారిలో కొన్ని అడవులు తగిలితే వీళ్ళల్లో ఈ విద్యలు తెలిసిన వాడు ఉన్నాడు, ఆఖరివాడు దండుడు, వాడి పేరు. ఆ దండుడు ఏం చేశాడంటే ఈ వెళ్ళే దారిలో ఎక్కడెక్కడ ఔషధపు మొక్కలు ఉన్నాయి, ఎక్కడెక్కడ యంత్రాలు చేయడానికి సరిపడా చెక్కలు దొరుకుతున్నాయి, అట్లాంటివి చూసుకుంటూ వెళ్ళారు. మరి రేపొద్దున రాజ్యానికి వచ్చినప్పుడు రకరకాల పనులు చేయాలి కదా, ఎవరి పని వాళ్ళు చేస్తారు కదా, బిజినెస్కి బాగుండేది చూసుకుంటున్నాడు సాంబుడు. ఈ దండుడేమో యంత్రాలకు సరిపడే సామగ్రి ఎక్కడుంది, ఏ చెక్కని ఏ యంత్రానికి వాడుకోవచ్చు, ఏ ఔషధిని ఏ వైద్యానికి వాడుకోవచ్చు, అట్లా చూసుకుంటూ వెళ్ళారు. మిగిలిన ముగ్గురు అబ్బాయిలు సరదాగా చెలోపోలం అని ఉన్నారు. వీళ్ళిద్దరూ కొంచెం బిజినెస్ ఓరియంటెడ్ మెంటాలిటీస్ అనమాట. చూసుకుంటూ వెళ్ళారు. దగ్గరలో ఒక అడవికి చేరిన తర్వాత ఏమనుకున్నారు, ఈ పూట ఇక్కడ ఏదో చేసి తినేసేద్దామని గిన్నెలు దించుకున్నారు. రాజుగారి అబ్బాయికి, మంత్రి గారి అబ్బాయికి పెద్ద వంటలు తంటలు రావు. పురోహితుడు గారి అబ్బాయికి వంట వచ్చు బాగా. వాడు ఈ మిగిలిన వాళ్ళిద్దరూ కలిసి కాస్త పొయ్యి వెలిగించారు, ఏదో చేసుకుని తిన్నారు. తెచ్చుకున్న పదార్థాల్లో కొన్ని ఏవో తినుబండారాలు ఉన్నాయి, వాటితో అన్నం వండుకుని తినేశారు. రాత్రికి అక్కడ పడుకున్నారు. రేపు పొద్దున్నే బయలుదేరి ఈ అడవిలో నుంచి బయటికి వెళ్తే మనకి మంచి ఊరు ఏదైనా దొరుకుతుంది చూద్దాం అనుకున్నారు. సరే అడవిలో పడుకున్నారు. ఆ రాత్రి నిద్రపోయారు. మర్నాడు తెల్లవారితోటే కాస్త, అంటే ఇప్పుడు ఇంకా అన్నం వండుకుని తినాల్సిన పనే ఉంది, రాత్రి తిన్నారు, ఏదో అడవిలో పళ్ళు గిళ్ళు కనపడుతున్నాయి, తెచ్చుకున్న వాటాల్లో కాస్త కరకరలు ఉన్నాయి, అవి 2 నోట్లో వేసుకుని కాస్త మంచినీళ్ళు తాగితే మధ్యాహ్నం భోజనం వేళకి ఏదో ఊరు చేరిపోతాం. అందుకని ఇంకా వంట ఏర్పాటు పెట్టుకోకుండా బయలుదేరితే ఈ అడవి దాటిన తర్వాత వాళ్ళకి పరిసరాలు అవి బాగున్నాయి, పంటలు గింటలు కనపడితే అంతా బాగుంది. అంటే ఏదో పెద్ద ఊరు దగ్గరలో ఉన్నట్టు ప్లాన్డ్గా ఉంది. వెళ్తుంటే దారి మనకు తెలుస్తుంది కదా, ఎగిడి దిగిడిగా రోడ్లు, తర్వాత చెత్త చెదారంగా మొక్కలు చెట్లు ఉన్నాయనుకో ఇంకా అడవే ఉన్నట్టు. అవును, ఎవరి పాలన పోషణ లేనట్టు. అట్లా కాకుండా ప్లాన్డ్గా చక్కగా గట్లు, వరి పొలాలు, చెట్లు ప్లాన్గా తోటల్లాగా మేనేజ్ చేస్తున్నవి అవి తెలుస్తాయి మనకి. ఇదేదో మంచి దగ్గరలో ఊరు ఉంది అని వీళ్ళు తెలుసుకున్నారు. ఒక మంచి ఊరు ఏదో ఉంది అనుకున్నారు. ఈ ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా ఒక టముకు వినపడుతోంది. ఏమని, ప్రజలందరూ హాయిగా నిద్రపోండి, మీ వస్తువులు మేము కాపలా కాస్తాం అని వినిపిస్తోంది. పొద్దున్న 10:30-11 గంటల వేళ హాయిగా నిద్రపోండి, మీ వస్తువులు మేము కాపలా కాస్తాం అంటుంటే వీళ్ళకి అర్థం కాల. ఏమిటి ఇలాగా, వీళ్ళకి తెలియలేదన్నమాట. సరే ముందుకెళ్తే ఇంకో చోట టముకు వినిపిస్తోంది. బాగా చీకటి పడిపోయింది, బాగా రాత్రి అయిపోయింది, చీకటి అంటలా బాగా రాత్రి అయిపోయింది, మీరందరూ నిద్రలకు ఉపక్రమించండి, ఇంకా మీ వస్తువులకి మేము కాపలా కాస్తాం, మీ వస్తువుకి రాజుగారే జవాబుదారీ అని ఇంకో టముకు వినపడింది. ఏమిటో పడుకోమంటున్నారు. పట్టపగలు 10:30-11 గంటల వేళ పడుకునే వేళ, ఎంత పని వేళ అది. సరే ఏం చేశారు, 5 గుర్రాలు నడిపించుకుంటూ ఆ టముకేసేవాడిని. వాళ్ళు పక్కన 2-3 సైనికులు కూడా ఉన్నారు, గస్తీ తిరుగుతున్నారు సైనికులు ఊళ్ళో. ఏమిటండి పడుకోండి అంటున్నారు, పట్టపగలు అంటే పట్టపగలు కాదు, ఇది రాత్రి, పడుకోవాలి మీరు కూడా, రోడ్ల మీద తిరగకూడదు, అరెస్ట్ చేస్తారన్నాడు. అనేసరికి పట్టపగలు కదండి అన్నారు. 2 సార్లు అంటే ఒప్పుకోం, 3వ సారి అన్నావా ఇక నీకు జైలే, కాబట్టి ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఆసరా చూసుకుని పడుకుని నిద్రపోండి, ఇప్పుడు పడుకోవాలి, తర్వాత లేవాలన్నారు. సరే వీళ్ళేమనుకున్నారు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అని అడిగారు. ఏదో సత్రాలు ఏవో వసతులు ఉంటాయి కదా, అవన్నీ మా పని కాదు బాబు, మీకు వసతులు చూపించాం, మేము ప్రజల ఆస్తులు కాపలా గాయాలి, అసలే రాత్రి అయిపోయింది, మా పనిలో మేము ఉంటాము, మీ ఏర్పాటు మీరు చేసుకోండి అంటే. సరే ఏం చేశారు, వీళ్ళు అటు ఇటు చూస్తే ఒక మూలగా ఉన్న ఒక ఇంటికి, పెంకుటింటికి పెద్ద అరుగు కనిపిస్తాం. అరుగుకి షేడ్ కూడా. ఏమన్నారు, ఒరే ఇక్కడ ఏం తిండి గిండి దొరికేలాగా లేదు, ఆ బ్యాగ్లో ఉన్న జామపళ్ళు గింపళ్ళు తీయండిరా, తినేసి పడుకుని నిద్రపోదాం. వీళ్ళంతా పడుకోండి అంటున్నారు కదా, నిద్రపోవడం ఎక్కడ నిద్రపోతారు, రాత్రంతా పడుకున్నారు అడవిలో చల్లగా, ఇక్కడ ఏం నిద్ర పట్టదు. సరే మాట్లాడితే సైనికులు ఏం చేస్తారో తెలీదు, కొత్త ఊరు, ఇక్కడ అది కాదు ఇది కాదంటే జైల్లో పడేస్తారనుకో, పరువు పోతుంది రాజుగారి అబ్బాయికి. అందుకని ఏం చేశారు, తినేసి ఏదో జామపళ్ళు అవి తెచ్చుకున్నారు అడవి నుంచి, అవి తిన్నారు, తలా చోట అలా పడుకున్నారు. క్రమంగా ఎప్పటికో కాస్త నిద్ర పట్టింది. సాయంకాలం 4-4:30 అయ్యేసరికి మెల్లిగా ఇళ్లల్లో కలకలం మొదలైంది. చీకటి పడే వేళకి ఊరంతా జనమే శుభ్రంగా తిరగటం మొదలుపెట్టారు అందరూ. ఇది రాత్రి కదా, వీళ్ళు ఏ అరుగు మీద అయితే పడుకున్నారో ఆ ఇంటి ఆయన తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. వచ్చేసరికి ఈ అరుగు మీద ఎవరో కనపడ్డారు. ఎవరినైనా బాబు ఏమిటి అని కనుక్కున్నాడు.
మాది మేము రాజుగారి అబ్బాయి మంత్రి గారి అబ్బాయి చెప్పకుండా ఏదో ఫలానా ఊరండి, అక్కడి నుంచి ఏదో దేశాటనకి బయలుదేరాం, ఇక్కడికి వచ్చాం, ఏమిటి ఇక్కడ ఏదో విచిత్రమైన ఇది వినిపిస్తుందంటే బాబు ఉష్ ఉష్ అన్నాడు, నిశ్శబ్దంగా ఉండండి లోపలికి రండి మాట్లాడదామని వాళ్ళ లోపలికి తీసుకుపోయాడు ఆ గృహస్థు. తీసుకెళ్ళి మా రాజుగారికి ఏదో పిచ్చ అని చెప్పాడు. ఇది లాట దేశం, ఆ దేశం పేరు లాట. ఈ లాట దేశానికి రాజు పేరు కానీనుడు అనే రాజు. ఈ కానీనుడికి ఏమిటంటే ఆయనకి కొత్తగా ఏదో చేయాలని ఉంటుంది, అన్నీ డిఫరెంట్గానే చేయాలి. ఆయనకి సుబుద్ధి కుబుద్ధి అని 2 మంత్రులు ఉన్నారట. ఈ కుబుద్ధి ఏమంటాడంటే వాళ్ళిద్దరూ రాజుగారికి కొత్తగా డిఫరెంట్గా చేయాలని ఉంటుంది, ఈ కుబుద్ధి రాజుగారి తాలూకు ఆ కొత్త పిచ్చిని ఇంకొంచెం బాగా రుద్ది షైన్ చేస్తుంటాడనమాట. రాత్రి పగలు జనమంతా రాత్రి పడుకుని పగలల్లా పనిచేస్తారు కాబట్టి రాత్రి పగళ్ళు ఏర్పడ్డాయండి. మనం కొత్తగా చేయాలంటే పగలు పడుకోండి రాత్రి పని చేయండి అని చెప్పాలి. నిజంగా కొత్తే కదండి, నిజంగా కొత్తది కదా, అందుకని అలా చెయ్యాలంటే అది కష్టం. ఎలాగా అంటే ఏముంది మీరు అనుకుంటే ఇలాగే కావాలి నాకని చెప్పండి, ప్రజలు చచ్చినట్టు వింటారన్నాడు. అనేసరికల్లా సుబుద్ధి గారు రెండో మంత్రి పెద్ద మంత్రి ఉన్నాడు కదా, ఆయన తెలివిగలవాడు. అయ్యో పని చేసుకోవడం నిద్రపోవటం వల్ల కాదండి, సూర్యచంద్రుల గమనం వల్ల రాత్రి పగళ్ళు ఏర్పడ్డాయి. పగలు సూర్యుడు ఉంటాడు, వెలుగు ఉంటుంది, మొక్కలు మొలుస్తాయి, అన్నీ వస్తుంది. అంటే సాధారణ వ్యవహారాలకి సూర్యుడితోటి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది పగలు. రాత్రి అయ్యేసరికల్లా సూర్యుడు వెళ్ళిపోతాడు, చీకటి పడుతుంది, తప్పనిసరిగా పనులు అవ్వవు కాబట్టి పడుకుంటారు అని ఆయన చెప్పబోయినా వెళ్ళ డిఫరెంట్గా చేయాలి. సుబుద్ధిని ఇంటికి పంపించేశారు. కుబుద్ధి మాటే చెల్లటం మొదలెట్టింది. ఏం చెప్పాడు రాజుగారు, పగలల్లా పడుకోండి, రాత్రి అయ్యేసరికల్లా దీపాలు వెలిగించుకోండి, దీపాలతోటి పనిచేయండి. దీపాలు వెలిగించాలంటే ఎంత నూనె ఉంటే, నూనె ఎంత ఖర్చు, పైగా నిద్రేసి వెలికివేసి ఉండటం కష్టం కదా, నిద్ర ఆపుకోవడం ఎంత కష్టం. ఓ 4-5 ఏళ్ళు చాలా అవస్థపడ్డారట ప్రజలు. పోనీ పగలు ఎవడైనా పడుకునేసి మెలకుగా ఉండి రాత్రిపూట పడుకునేసరికల్లా వాళ్ళ ఇంటికి సైనికులు వచ్చి తీసుకుపోయి జైల్లో పడేసేవాళ్ళు. ఆ జైల్లో రాత్రంతా టప్పు కొట్టేవాళ్ళు రాత్రిపూట నిద్రపోకుండా. ఈ గందరగోళం పడలేక ఎట్లా గొట్లా జనాలు అలవాటు చేసుకున్నారు రాత్రిపూటే పని చేసుకోవటం, రాత్రిపూటే వాకిళ్ళు ఉడిచి ముగ్గేసుకుంటారు, రాత్రిపూటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకు తెచ్చుకుంటారు, వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. ఇప్పటికి 8-9 సంవత్సరాలుగా మా పరిస్థితి ఇదేనైనా. మొదట 5 ఏళ్ళు చాలా కష్టపడ్డాం, ఇప్పుడు మేము అలవాటు పడిపోయాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మా ఊరికి ఎవరిని పిల్లనివ్వరు. ఎట్లా ఇస్తారు? మా పిల్లని చేసుకున్న వాళ్ళందరూ మీ పిల్లని మీరే ఉంచుకోండి అని పంపించేస్తారు వెనక్కి. ఎందుకంటే అది పగలు పని చేయదు, రాత్రి నిద్రపోదు, రెండు కష్టాలే. ఈ రాజుగారితో ఇట్లా ఉంది రహస్యాన్ని అయినా ఇది ఎవరికి చెప్పబోకండి, మీరు మాట్లాడకూడదు, మాట్లాడారా పరదేశులకి మీకు చెప్పకూడదు, మీరు బయటికి వెళ్ళి మాట్లాడారా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీరు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారు నాయన అని చెప్పాడు. వీళ్ళు వరప్రసాదులకి ఒళ్ళు మండిపోయింది. ఏమిటిది కొత్తగా ఉండేటువంటి ఇదే కొత్త, రాత్రిని పగలు పగటిని రాత్రి చేస్తారు, వీడికి తగిన శాస్తి చేయాలనుకున్నారు. రాజుగారికి బుద్ధి వచ్చేలాగా చేయాలి. ఏం చేయాలి బాగా ఆలోచించి సరే ఒక మంచి ఎక్సలెంట్ ప్లాన్ వేసుకున్నారు. ఏం ప్లాన్ వేసుకున్నారో విందాం మళ్ళీ ఇంకొక వీడియోలో. చాలా బాగుందండి, కానీ అసలు ఐడియా సూపర్. మరి రాత్రి పగలు మార్చేసేయటం అంటే ఎంత సూపర్. ఇప్పుడు చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే, పూర్తిగా కాదు కొంచెం. పర్వాలేదు 3:30-4 దాకా మెలకుగానే ఉన్నారు. కాలేజీ పిల్లలు కూడా 3 దాకా నిద్రపోవట్లేదు జయ. ఇప్పుడు ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని జబ్బులు, ఎన్ని ఇబ్బందులు వస్తాయో. 30లకే బీపీలు వచ్చేస్తాయి దానివల్ల. బయలాజికల్ క్లాక్ అంటాం, లోపల ఒక గడియారం ఉంటుందా, దాన్ని పగలగొట్టేస్తారు వీళ్ళు. మార్నింగ్ లేట్గా లేస్తారు. మార్నింగ్ లేట్ ఏమిటి, ఇక లేవరు. 12:30కో 1 గంటలో లేచి బ్రేక్ఫాస్ట్ లేదు, ఏదో లంచ్ తింటారు, ఉసూరు మియాల్లాగా ఉంటారు. వెలుగు ఉండదు, మొహాల్లో బ్రైట్నెస్ ఉండదు, జుట్టు ఊడిపోతుంది, కళ్ళ కింద నల్లచారులు వస్తాయి, 30 ఏళ్ళకి బీపీ వస్తుంది, స్పాండిలైటిస్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, ఎన్నొస్తాయో. వీళ్ళకి సరదా కూడా వస్తుంది దీంతో. రైట్ రమ్మ గారు, నెక్స్ట్ ఇంకొక సిట్టింగ్లో మనం ఇంకొక స్టోరీ చెప్పుకో. తప్పకుండా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.